60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. సో మధ్యతరగతి వారు పెట్టుబడులు పెట్టకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, సో పెట్టుబడి పెడితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా, క్వశ్చన్ విన్నారు కదా మ్యామ్. అవునండి. సో మిడిల్ క్లాస్ పీపుల్ మనం చూస్తుంటే ఒక 35,000 సాలరీ వస్తుందని చెప్పి అనుకుంటే, సో మంత్ ఎండ్ వచ్చేసరికి సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్ లో ఎలా ప్లాన్ చేసుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందంటే ఏమని చెప్తారు? So first we wanted to address it is like for middle class it is a silent crisis లోకి వెళ్తున్నట్టుగా మాకు డేటా అంతా కనిపిస్తుందండి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకు ఇంత క్రైసిస్ లోకి వెళ్తున్నారు అంటే మనం యావరేజ్ గా వాళ్ళ ఇన్కమ్స్ మనం ఒక 5 years అట్లా 10 years చూసుకున్నట్లయితే కొంచెం స్టాగ్నేట్ అయ్యాయి. సో బట్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇన్కమ్ పెరగట్లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా అని తగ్గించారా అంటే తగ్గించలేదు. సో వాట్ ఎవర్ కన్సంప్షన్ దే ఆర్ డూయింగ్, మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఐదర్ ఫర్ గోయింగ్ ఫర్ వెకేషన్స్ కి వెళ్తున్నారు, లేదు కొత్త మొబైల్ మార్చేస్తూ ఉన్నారు, లేదు ల్యాప్టాప్స్ కొంటూ ఉన్నారు. సో వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ డ్యూ టు యువర్ లోన్స్ తీసుకొనే మీరు మీ కన్సంప్షన్ ని ఫైనాన్స్ చేస్తున్నారు. అది ఎలా ఎంతవరకు కరెక్ట్ అంటే మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవడం టు సమ్ ఎక్స్టెంట్, అలానే మనం పే చేసే కెపాసిటీ వరకు మనం లోన్స్ తీసుకోవడం కరెక్ట్. బట్ ఇదేమవుతుందంటే ఓవర్ బోర్డ్ అయిపోతుందండి. అంటే ఆ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి అంటే మన గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, ఏమని చెప్తుంది, ఇన్ఫ్లేషన్ ఈజ్ లోయెస్ట్ అంటున్నారు. బట్ మెయిన్ చెప్తుంది ఏంటంటే పీపుల్ ఆర్ గెటింగ్ ట్రబుల్ డ్యూ టు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. వాళ్ళు గవర్నమెంట్ చెప్పేది ఏంటి, కూరగాయల రేట్లు తగ్గాయి, ఫ్రూట్స్ రేట్ తగ్గాయి, లేకపోతే మిల్క్ తగ్గింది, ఇది చెప్తున్నారు. కానీ మీరు ఎక్కువ స్పెండ్ చేస్తుంది దేని మీద, మీ లైఫ్ స్టైల్ మీద మనం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు లైక్ ఈ రైజింగ్ కాస్ట్లు, తర్వాత వాళ్ళ పెరగకుండా ఉంటున్న ఇన్కమ్స్ వాళ్ళని చాలా వరకు వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నాయని మనం చెప్పొచ్చండి. అలానే వాళ్ళకి సపోర్ట్ కూడా అప్పట్లో మనకి ఫ్యామిలీలో ఉండే సపోర్ట్ కానీ ఆ రిస్క్ మేనేజ్మెంట్ కానీ అది కూడా పెద్దగా లేదు. ఎవ్రీవన్ హ్యాస్ టు హ్యాండిల్ ఆన్ దేర్ ఓన్. అలానే మనకి ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసిందండి. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందో సో దాన్ని బీట్ చేసే అంత స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు. ఈ డెవలప్ చేసుకోవడం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇన్కమ్స్ పెరగట్లేదు, ఎందుకంటే మీ స్కిల్ అక్కడే ఆగిపోయింది. ఎవరైతే కొంచెం మంచి బెటర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఏఐని బీట్ చేసి కొంచెం ముందుకు వెళ్తున్నారు. మరి వాట్ అబౌట్ అదర్స్ హూ ఆర్ యావరేజ్ స్కిల్స్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు, ఎందుకంటే మీ స్కిల్స్ అక్కడే ఉన్నాయి కదా, విచ్ ఆర్ నాట్ రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ. సో దానివల్ల వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగకపోవడం, లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేయడం. సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు కట్ షార్ట్ దేర్ స్పెండింగ్ అండి. అర్జెంట్ గా అందరూ చేయాల్సింది ఏంటంటే ఇది ఫ్యూచర్ లో ఇంకొంచెం ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి మీ స్పెండింగ్ మీద మీరు కంట్రోల్ చేయాలంటే ఒక స్టేట్మెంట్ ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనము అనవసరమైన దానికి ఖర్చు పెడుతున్నామో ఫ్యూచర్ లో మీ అవసరానికి కూడా సరిపో ఏ డబ్బులు ఉండవు. ట్రూ. అండ్ ఇంకొకటి నేను ఒకటి చదివాను మ్యామ్ ఒక బుక్ లో. సో రిచ్ పీపుల్ అందరూ కూడా ఏదైనా ఒక వస్తువు అంటే అవసరం లేని వస్తువు కొనాలి అంటే ఒక 24 గంటలు ఆలోచిస్తారు. అవునండి. సో ఇట్లాగా ప్లాన్ దేర్ ఈస్ ఎ డేటా అండి. ఆల్ బ్రాండెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిడిల్ క్లాస్ పీపులే కొంటున్నారంట. సో రిచ్ పీపుల్ ఆర్ నాట్ బయింగ్ ద బ్రాండెడ్. వాళ్ళేమో అంత బ్రాండెడ్ వైపు ఏం వెళ్ళట్లేదు, బికాస్ దే డోంట్ వాంట్ షో ఆఫ్ దే ఆర్ రిచ్. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు షో దే ఆర్ రిచ్. అలా చూపించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే అసలు మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే మార్కెట్ లో ఉన్నాయో 80% కొనే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్. సో ఇలా దీని వెంట పడుతూ ఉంటే ఎంతైనా సరిపోదు కదండి. సో ఫైనల్లీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి తెలియకుండానే సో వన్స్ దే హ్యావ్ అలానే ఒక పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా చాలా వితౌట్ ఎనీ నాలెడ్జ్ లేకుండా దాని కాన్సిక్వెన్సెస్ తెలియకుండా ఆ డెసిషన్స్
అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏదో అమ్మో మనం ఎంతవరకు ఏం చేయలేదని ఒక ప్లాట్ కొనేయడం, ఎంతవరకు ఏం చేయలేదని ఒక ట్రేడింగ్ చేసేయడం, ఇంతవరకు మనం ఏం చేయలేదని ఏవో స్టాక్స్ బై చేసేయడం. అంటే దే వాంటెడ్ క్విక్ సొల్యూషన్స్, ఆన్ ది స్పాట్ చేసేస్తూ ఉంటారు డెసిషన్ ఎందుకంటే వాళ్ళు దే ఆర్ అండర్స్టాండింగ్ లైక్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. దాన్ని ఎట్లా సెట్ చేయాలో తెలియక ఆ క్విక్ డెసిషన్స్ అన్నమాట. వాళ్ళకి తెలిసిన అదేదో ఒకటి ఇమీడియట్ గా చేయాలి అనే ఆ ఆతృతతో చేస్తున్నారండి. బట్ దెర్ ఇస్ నో క్విక్ సొల్యూషన్స్ ఎట్ ఆల్. ఏదైనా మనకి లాంగ్ టర్మ్ గానే మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో మనం ఆ ప్రాసెస్ మీదే వెళ్ళాలి. ఆ ప్రాసెస్ ని దాటి అందరూ కూడా క్విక్ మనీ తొందరగా ఏదో ఒకటి ఐదర్ ఇట్ ఈస్ త్రూ, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం అందరూ కూడా ఎక్కువగా ఈ స్కామ్స్ లో పడుతున్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్. రిచ్ వాళ్ళు ఎవరు ఎందుకంటే స్కామ్స్ లో పడతారు. సో ద పీపుల్ హూ ఆర్ మోస్ట్లీ లైక్ మనకి యాప్స్ కానీ స్కామ్స్ కానీ ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్, ఇక 3% 4% పర్ మంత్ రిటర్న్ అనగానే ఇమీడియట్ గా నమ్మేయడం వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే యూ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ రష్. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళంటే బెటర్ అండి. సో డోంట్ అంటే మీ ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్స్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఒకసారి మీరు కూర్చొని మీ బడ్జెటింగ్ గురించి, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, మీ లైబిలిటీస్ ఏంటి, మీ అసెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అసలు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉండాలి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉండాలి, అయితే ఎక్కువ తీసుకోవడం లేదంటే అసలు ఏమీ తీసుకోకపోవడము, లేకపోతే ఇనాడెక్వేట్ గా ఉండడము. సో మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీ ఎఫ్డీలు ఎస్ఐపీలు ఒక్క రోజులో ఎవాపరేట్ అయిపోతాయండి. అవునవును. సో కెన్ వి డిస్కస్ ఆన్ దిస్ హెల్త్ ఇన్సూరెన్స్? షూర్ అండి. అవును, అదేనండి. దట్స్ వాట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే అడిక్వేట్ గా తీసుకోరు. ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారండి. అక్కడేమో 5-6 lakhs అవుతుంది కదా ఈ రోజుల్లో బిల్లు. ఇప్పుడు అసలే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కోవిడ్ అంటున్నారు మళ్ళీ. సో ఎంత అడిక్వేట్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్కసారి వాళ్ళు ఒక 10 days ఉంటే చాలు హాస్పిటల్లో బిల్ ఎంత వస్తుందో మనకు తెలుసు వాళ్ళు. సో ఇమీడియట్ గా ఏమవుతుంది, మీకున్న ఎఫ్డీలు, మీకున్న ఈ ఎస్ఐపీస్ అన్ని మొత్తం తీసేస్తారు. లేదు అంటే లోన్లు తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం అడిక్వేట్ గా ఉన్న దాంట్లో వీటి మీద, అంటే మనం ఏదో అదేంటి ఒక వెకేషన్ కి వెళ్ళామా, ఇయర్లీ ఒక వెకేషన్ కి వెళ్ళామా, ఇయర్ కి 2 సార్లు ఫోన్ మార్చామా, సో వీటి మీద మనం కొంచెం తగ్గిస్తే సో దట్ మన ఫ్యూచర్ లో ఇంత ఈ ప్రాబ్లం, ఈ క్రైసిస్ లోకి వెళ్లకుండా ఉంటాం. ఎందుకంటే జాబ్స్ ఆర్ బికమ్ వెరీ అన్సర్టైన్, పే స్కేల్స్ అన్ని తగ్గిపోతున్నాయి, స్కిల్ బేస్డ్ అన్ని కూడా ఏఐ బీట్ చేయలేకపోతున్నారు. సో ఆల్ మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ అండి. సో ఎంత జాగ్రత్తగా మీరు స్పెండ్ చేస్తారో, ఎంత జాగ్రత్తగా మీరు పర్సనల్ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకుంటారో అంత మంచిదండి. సో ఏవైనా మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్, అంటే ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే సడన్ గా వాళ్ళు ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఒక ప్లాట్ కొనేస్తారు. అవును. బట్ దే డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్. తర్వాత మా దగ్గరకు వస్తారు, మేడం ఇంకా మేము ఈఎంఐ కట్టలేకపోతున్నాం, నేను ఆ ప్లాట్ అమ్ముదాం అనుకుంటున్నాం కానీ అమ్మడం అవ్వట్లేదు, ఎవరు కొనుక్కోవట్లేదు. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే ఆ ప్లాట్ అమ్మడం అవ్వట్లేదు కదండి. సో అలా ఏం లేదండి. అంటే మార్కెట్స్ ఒక్కొక్కసారి మార్కెట్స్ లో అంటే అంత ఈజీగా మనీ లిక్విడేట్ అవ్వదు కదా రియల్ ఎస్టేట్ లో. సో దాని వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తున్నారు. సో ఇలాంటి డెసిషన్స్, ఇల్లు కొనేసి పెద్ద అంటే 40-50,000, అంటే వాళ్ళకి వచ్చిన శాలరీ 80,000 అంటే 50,000 ఈఎంఐ పెడుతున్నారు. సో ఈ 50,000 ఈఎంఐ మనకి కరెక్టా కాదా, మనం ఈ డెసిషన్స్ తీసుకుంటున్నామా లేదా, లేదంటే ఎవరైనా చెప్తున్నారని చెప్పేసి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ తీసేసుకోవడము, లేదు అంటే ఎవరో చెప్పారని చెప్పి ఈ స్టాక్స్ అన్ని బై చేయడము, లేకపోతే ట్రేడింగ్ చేయడం, ఇలా అన్నమాట. లైక్ జిగ్ జాగ్ గా డిఫరెంట్ డెసిషన్స్ అనేవి మీరు తీసుకుంటున్నారండి. సో బెటర్ ఒకసారి మీరు ఫైనాన్షియల్ ప్లానర్స్ మమ్మల్ని కానీ కొంచెం కన్సల్ట్ అయితే వీ విల్ సెట్ రైట్ ద థింగ్స్. కొంచెం ఒక ట్రాక్ లోకి తీసుకొని వచ్చి ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసి ఇక బెటర్ గా ఫ్యూచర్ లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేయాలంటే, అలానే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ముందు కంపల్సరీ ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్స్ ని మీరు మమ్మల్ని మీట్ అయ్యి కొంచెం డిస్కస్ చేస్తే, ఇక ఇల్లు కొనిన తర్వాత మళ్ళీ అది అమ్ముతామని వస్తారండి మా దగ్గర 2 years తర్వాత, మేడం మేము ఈఎంఐ కట్టలేకపోతున్నాము, ఇక దాని వల్ల మాకు నచ్చట్లేదు, మేము అసలు పూర్తిగా అమ్మేద్దాం అనుకుంటారు. అసలు అమ్మిన తర్వాత వచ్చిందంతా కూడా లోనే కట్టేయాలి, మీకేం మిగులుతుంది? మీరు కట్టిన ఈఎంఐ ఆల్రెడీ 2 years ఈఎంఐ కట్టేశారు. సో ఇప్పుడు అమ్మాలి అంటే అది 60 లక్షలు వస్తుంది, 50 లక్షలు ఈఎంఐ అది హోమ్ లోన్ ఉంది, ఇక మీకు ఎంత వస్తుంది చేతికి? సో హౌ వీ కెన్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్? ఇలా చాలా మీకు సమస్యలు ఉండొచ్చండి. సో ఇలాంటి డెసిషన్స్ పెద్దవి తీసుకునేటప్పుడు ఒక్కసారి
Financial డిస్కషన్స్ experts తో కానీ మాట్లాడి. మీరు కన్సల్టేషన్ కానీ తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఏదో ₹2 మిగులుద్దాం అనుకుంటాం కానీ బట్ Hmm. లక్షలన్నీ కూడా మనకి Hmm. వేస్ట్ అయిపోతూ ఉంటాయండి. సో Hmm. ఇలాంటివి కాకుండా అసలు ఎక్కడ మనం స్పెండ్ చేయాలి, ఎక్కడ మనము ఆపేయాలి, ఎక్కడ మనము Hmm. మనం డెసిషన్స్ తీసుకోవాలి అనేది మాత్రం మీరు ఒక ప్లానర్ దగ్గర కూర్చొని మీరు కన్సల్టేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఒక డెసిషన్ తీసుకునే ముందు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, సో మీ స్తోమతకు మించి మీరు పెట్టుబడి అయితే పెట్టుకోమాకండి. సో కాబట్టి ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మ్యామ్ మీకు రిప్లై ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఇట్లాంటి ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గర నుంచి కూడా మీరు సజెషన్స్ తీసుకొని సో యూ కెన్ ఇన్వెస్ట్ అనమాట. సో దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.